హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉండే, సాఫ్ట్‌గా ఉండే బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా తినే ఇడ్లీ, దోస, చపాతీ రుచి మర్చిపోతారండి. అంత సాఫ్ట్‌గా ఉంటది. తిన్న కొద్దీ తినాలనిపిస్తదండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దానికి కాంబినేషన్‌గా ఒక మంచి చట్నీ కూడా చూపిస్తున్నానండి. రుచి చూస్తే 1, 2 అయితే అస్సలాగరండి. అంత సాఫ్ట్‌గా ఉంటది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే నైట్ డిన్నర్‌లో కూడా చేసుకోవచ్చండి. అంత మృదువుగా ఉంటాయి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా చేసుకునే మంచి బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 కప్పుల రేషన్ రైస్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను 2 కప్పుల రేషన్ రైస్ తీసుకున్నాను. అదే కప్పుతో హాఫ్ కప్పు మినపగుళ్ళు తీసుకోవాలండి. పావు కప్పు దాకా సగ్గుబియ్యం వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలండి. ఇలా సగ్గుబియ్యం వేసుకొని చేసుకోవడం వల్ల ఈ బ్రేక్‌ఫాస్ట్‌కి అంటే రుచి చాలా బాగొస్తదండి. ఒంటికి చలువ కూడా మంచిగా చేస్తుంది. ఇలా సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల సాఫ్ట్‌గా, మృదువుగా వస్తాయి. ఒక 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని 3 గంటలు నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక 3 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. సగ్గు బియ్యము, మినపగుళ్ళు కూడా చక్కగా నానాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమన్నా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు ఈ దోసలనేవి చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. ఇక్కడ నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఎప్పుడు చేసే క్రిస్పీ దోసలు కాకుండా, చపాతీలు, ఉప్మా కాకుండా ఒక్కసారి ఇలా సాఫ్ట్ దోసలు వేసుకోండి. రుచి చాలా బాగుంటాయండి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసుకొని, ముందు గ్రైండ్ చేసుకున్న పిండిలో వేసుకొని ఒక 2, 3 నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకు పిండి అనేది చక్కగా పులుస్తుంది. 6 గంటల పాటు పిండిని పులియబెట్టుకోవాలండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. పిండి పులిసిన తర్వాత ఎంత చక్కగా పులిచిందో. ఇలా మనం చేత్తో మిక్స్ చేసుకోవడం వల్ల పిండి అనేది చక్కగా పులుస్తుందండి. సాఫ్ట్‌గా వస్తాయి ఇడ్లీ దోసలు. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్‌ని బట్టి యాడ్ చేసుకొని స్పూన్‌తో బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, మనకు కాస్త పల్చగా ఉండాలండి దోస కన్సిస్టెన్సీ కంటే కూడా. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్‌తో తుడుచుకున్న తర్వాత ఇలా 1.5 గరిటె పిండి వేసుకొని మరీ పల్చ కాకుండా ఇలా సెట్ దోసలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇలా మూత పెట్టేసి ఉడికించుకుంటే లోపల వరకు చక్కగా ఉడుకుతుందండి. ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. ఒక 2, 3 నిమిషాల తర్వాత ఇలా మూత తీసేసి మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులో చక్కగా మంచిగా కాల్చుకోవాలండి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులా చక్కగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. వేడి వేడిగా తింటే అయితే రుచి చాలా చాలా బాగుంటుందండి. ఇలా చేసి పెట్టండి. దోస, ఇడ్లీ అబ్బబ్బా మళ్ళీ అనేవాళ్ళు ఇలా చేసి పెడితే చక్కగా చాలా ఇష్టంగా తింటారండి. ప్రతిసారి దోస ప్యాన్ని తుడుచుకున్న తర్వాత ఇలా దోసలు వేసుకుంటే చాలా చక్కగా వస్తాయి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ చట్నీ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటాయి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.